హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనం లేడీస్ ఏదైనా సరే ఫెస్టివల్ వస్తుందంటే ముందుగా పువ్వులు, పండ్లు, పూజకు కావాల్సినవి అవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటామండి. పూజ స్టార్ట్ చేసిన డే కంటే ముందు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవటం, వాటన్నింటినీ ఇలా 1 డే 2 డేస్ ముందు ఇలా కలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఆ పూజ రోజు అనేది కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఇలా పువ్వులు, పండ్లు అవన్నీ నియర్ బై మనకి లేకపోతే మాకు 15 కిలోమీటర్స్ రావాలండి. ఇవన్నీ కావాలంటే లోటాస్ కూడా వచ్చాయన్నమాట. తామర పూలు రేర్గా పెడుతుంటారనమాట. ఇలా ఫెస్టివల్ సీజన్లో పౌర్ణమి, దీపావళి అలాగా ఒక్కొక్క పువ్వు వచ్చేసి 50 రూపీస్ చెప్పారండి. తామర పువ్వు అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో అసలు. అదేమంటే రేటు అది రేర్గా దొరుకుతాయి కదమ్మా, ఎప్పుడో ఒక్కసారి కదా, మాకే అంత పడ్డాయి ఇంత పడ్డాయి అన్నారు. సరే 2 పువ్వులు అయితే తీసుకున్నానండి నేను. ఆ తర్వాత ఫ్రూట్స్ ఎప్పుడు నేను తీసుకుంటాను కదా, ఆ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసి కమల, దానిమ్మ, ఆ తర్వాత కొంచెం యాపిల్స్, జామకాయలు అవన్నీ తీసుకున్నా. తర్వాత ఇక్కడ పువ్వుల దగ్గరికి వచ్చేసి చామంతులు 1/4 కిలో, గులాబీ 1/4 కిలో కట్టించుకున్నానండి. నాకు గార్డెన్లో పూసే పువ్వులు కూడా ఉంటాయన్నమాట. అవి కాకుండా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇలా తెచ్చిపెట్టుకుంటాను. మన కార్తీక మాసం, శ్రావణ మాసం అలాగా. లేదు నార్మల్ డేస్లో అయితే నాకు కాలనీలో పువ్వులు, మేముండే దగ్గర మా ఇంట్లో పువ్వులు అయితే సరిపోతాయండి. ఆ తర్వాత సీతాఫలాలు అయితే చాలా బాగున్నాయండి. సీతాఫలాలు కూడా తీసుకున్నాను. ఏదైనా కూడా మనకి సీజనల్ ఫ్రూట్ అనేది ఒక్కసారైనా ఇయర్లో ఆ సంవత్సరంలో ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయితే మీరు తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలన్నమాట. అవి ఎందుకంటే మనకి పురాతన కాలం నుంచి కూడా ఆ సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఆయా వ్యాధులకి తగినట్లుగా పనిచేస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి నేను ఇలా కొన్ని బ్రాస్ కలెక్షను అవన్నీ ఉన్నాయని ఇలా చూస్తానికి వచ్చానండి. ఇక్కడ మనం చైనా బజార్లా ఉంటుంది కదా, అలా పెట్టారనమాట. కానీ ఐటమ్స్ అన్నీ కాస్ట్గా ఉన్నాయన్నమాట. చూస్తానికి బాగున్నాయి, బట్ మనకి నార్మల్ షాప్స్ కాస్టే అనిపించినాయి నాకు. కానీ కొన్ని నార్మల్ షాప్స్లో దొరకవండి, వీళ్ళు ఎక్కడో వేరే చోటు నుంచి తెస్తారు. ఇవి చూడండి, బ్రాస్ స్పూన్స్, అవి ఒక్కొక్కటి వచ్చి 100 రూపీస్, 50 రూపీస్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న బిందెలు అవి కూడా నాకు బాగా నచ్చాయండి. అక్కడైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా బిర్యానీ దినుసులన్నీ ఇలా ప్యాకింగ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి 180 చెప్పారనమాట, 150కి ఇచ్చారు హోల్సేల్లో. తర్వాత ఈ కమ్మల్లో కూడా నేను ఒక సెట్ తీసుకున్నానండి. అవి కూడా మీకు నేను షేర్ చేస్తానన్నమాట. ఆ తర్వాత ఇలా బ్లాక్ స్టడ్స్, ఇవేంటంటే మనం నల్ల బూసలు అవి వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. అవైతే బాగా అనిపించాయి. తర్వాత వచ్చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అవన్నీ అమ్మే షాప్ ఉంటుందండి ఒకటి, అక్కడికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. ఆ తర్వాత కోన్లు, కొంచెం మనకి ఫెస్టివల్ కదా, గాజులు, బొట్టు బిళ్ళలు, స్టిక్కర్స్ అలాంటివన్నీ అయితే తీసుకున్నాను. కొంచెం చిన్న చిన్న జెగ్స్ కూడా నాకు కొంచెం పాడయ్యాయి అన్నమాట. జెగ్స్ ఒకటి అలా తీసుకొని అయితే ఈ షాపింగ్ అంటే నేను షాపింగు ఫ్రూట్స్ ఓన్లీ ఇలానే పువ్వులు ఇవి తీసుకుందామని వచ్చానండి. ఈ వీటిలో అయితే నేను విస్కర్ ఒకటి, ఆ తర్వాత మనం ఇవి ఉంటాయి కదా డెకరేషన్ బుట్ట లాంటిది ఒకటి, అవి తీసుకున్నాను. చూపిస్తాను, అవి కూడా చాలా బాగున్నాయన్నమాట. స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయండి. చెప్పలు కొన్ని మనకి దొరకవన్నమాట, అలాంటివి కూడా సైజు ఉన్నాయన్నమాట. బ్రాస్ స్పూన్స్ వచ్చేసి ఈ పెద్ద స్పూన్ వచ్చి 100 చెప్పారండి. చిన్న చిన్న స్పూన్స్ వచ్చేసి ఆ లవ్ సింబల్వి 50 రూపీస్ చెప్పారనమాట. నాకైతే ఎక్కువ అనిపించింది అనమాట, అందుకే నేను తీసుకోలేదు అవి స్పూన్స్ అవి. కానీ బాగున్నాయి అనమాట. నా దగ్గర బ్రాస్ స్పూన్స్ లేవు, ఒక్కటైతే ఉండేది, అది పోయింది. ఆ బ్రాస్ స్పూన్స్ అంటే వచ్చిందండి, గుళ్ళో గంట అది పోయిందండి నాది. పూజ అది చేసుకుందామని వెళ్ళాను పౌర్ణమి రోజు, గంట ఒకటి మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఉద్ధరిణి ఉన్నది కదా, అందులో హారతి ఇచ్చుకుందామని చిన్నది గుంటగా ఉంటుంది, అదొకటి తీసుకెళ్ళాను. పూజ చేశాను. హీట్గా ఉందనేసి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి గంట లేదు, హనుమాన్ ఉంటాడనమాట పైన, గట్టిది బరువుగా ఉంటుందన్నమాట ఆ గంట.
అదొకటి, ఉద్దరిని ఒకటి, రాగి ఉద్దరిని. ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ గంట నాకు చాలా ఫేవరెట్ అండి. అది కొంచెం ఎవరైనా తీసుకొని ఉంటే అంటే పొరపాటునో లేదంటే ఎవరిదో మర్చిపోయి వెళ్ళారని తీసుకుంటుంటారు కదా, అది తీసుకొని ఉంటే దయచేసి తెచ్చి ఇవ్వండి. వీడియో చూస్తుంటారు కదా, నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది చూస్తున్నారు. వాళ్ళైతే ఇలా నా గంట ఉద్దరిని పోయిందండి, పెద్ద గంట, హనుమాన్ ఉంటాడు పైన. ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదు అంటే లేదు. ఆల్రెడీ నాకు ఇంకొక 2 గంటలు ఉన్నాయిలేండి ఇంట్లో, ప్రాబ్లం ఏం లేదు. అంటే నా ఫేవరెట్ గంట అని చెప్తున్నాను. తర్వాత నెయిల్ పాలిష్లు అవన్నీ తీసుకున్నానండి. కొన్ని అయిపోయాయి అన్నమాట, నెయిల్ పెయింట్స్ అలాంటివి. ఆ తర్వాత కాలుకి కట్టుకునే దారం ఒకటి, ఇవి స్టోన్స్, హంస కమ్మలు, ఇవన్నీ అయితే కొన్ని చాలా బాగున్నాయండి. షాపింగ్ వీలైతే చూడండి. చైనా బజార్లు ఇలాంటి చిన్న చిన్న బజార్లో కూడా కొన్నిసార్లు మంచి ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవి మనకి నియర్ బై మన షాప్స్లో అలా దొరకవు. ఇవి చిన్న బిందెలు కూడా మనకి అభిషేకాలకి వాటికి బాగుంటాయి అన్నమాట, పానకం పెట్టుకోవటానికి. అది ఈ ప్లేట్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట, యాపిల్ కాయ ప్లేట్ లాగా. ఇంకోటి కూడా చూశాను, గ్లాస్ వచ్చింది పైన కింద అయితే మనకి అలా వచ్చింది. ఇది రాధాకృష్ణుల బొమ్మ అండి, చాలా బాగుంది. ఉగ్గెన్నెలు చిన్నప్పుడు పోసేవాళ్ళం కదా, ఉత్త కృష్ణుడు కూడా ఉన్నాడు, కానీ ఇది బ్రాస్ కాదు, వినాయకుడు డెకరేషన్ పీస్లు ఉన్నాయి. అదొక వెయిట్ది అనమాట. ఇది ఒక స్టిక్కర్ తెచ్చానండి నేను. ఈ స్టిక్కర్ వచ్చేసి నాకు 50 రూపీస్ పడిందనమాట. నాకు ఇక్కడ పాత స్టిక్కర్ ఉండేది, అది ఎంత రఫ్ చేసినా పోవట్లేదు, అది కాలుకి అంటుకోవటం అలా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి అలా స్టిక్కర్ ఒకటి, ఇది నాకు బాగా అనిపించింది అక్కడ ఉన్న వాటిల్లో. ఇది ఒకటి తీసుకొచ్చేసి దాని మీద అయితే స్టిచ్ చేసేసాను. ఆ చుట్టూ ఉండేదైతే కొంచెం అంత నైఫ్ తోటి కట్ చేసేసి మొత్తం అలా రఫ్ చేసేసామంటే ఏవైనా చిన్న ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే పోతాయన్నమాట. ఇలా ఎప్పుడైనా సరే మనం ఇంట్లో కొంచెం పాజిటివ్గా ఉండాలంటే మనకి రంగులు, దీపాలు, ముగ్గులు ఇవే కదండి. అందుకని నేను ఈ విధంగా అయితే స్టిక్కర్ అంటించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.